ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. సో ఈ రోజైతే మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి తిరువణ్ణామలై అరుణాచలం గురించి వ్లాగ్ చేయబోతున్నాము. మేమైతే ఇప్పుడు అరుణాచలం బయలుదేరాము. బెంగళూరులో 10:30 అయింది. మేము 10 o'clock అనుకున్నాం, బట్ నాట్ పాసిబుల్ అవ్వలేదు. సో 10:30కి స్టార్ట్ అయ్యాము. మా టార్గెట్ వచ్చేసి అట్లీస్ట్ బిఫోర్ 4 వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఈరోజు మేము గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాము. సో గిరి ప్రదక్షిణ మినిమం ఇట్ టేక్స్ టైమ్ లైక్ ఆల్మోస్ట్ 4 to 5 hours పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ మేము 4 o'clock రీచ్ అయిపోతే ఒక 1-2 hours రెస్ట్ తీసుకొని ఫ్రమ్ దేర్ వీ వాంట్ టు స్టార్ట్ ద గిరి ప్రదక్షిణ. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మేము అర్లీగా ఎంత పాసిబిలిటీ ఉంటే అంత అర్లీగా మేము అరుణాచలం చేరుకుందాం అనుకుంటున్నాము. సో ఆన్ ద వేలో వెళ్తూ మనం అరుణాచల టాపిక్ మొత్తం మాట్లాడుకుందాము. మా జర్నీ స్టార్ట్ అయింది తిరువణ్ణామలైకి. సో యాక్చువల్లీ ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీగా మాకంటూ కంపల్సరీగా లైక్ తిరువణామలై ట్రిప్ ఉండే ఉంటుంది. మా హస్బెండ్ ఇక్కడ ఉంటే మినిమం 3 to 4 times పర్ యానం వెళ్తాము. సో తను ఇప్పుడు వేరే ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి తను వచ్చినప్పుడైతే కంపల్సరీగా మేము తిరువణామలై విజిట్ అనేది మస్ట్ ఉంటుంది మా ట్రిప్స్లో. అండ్ మోరోవర్ మీరు గమనిస్తే లైక్ నేను చేసే ట్రిప్స్ అన్నీ కూడా ఈవెన్ మా హస్బెండ్ వచ్చినా కూడా మ్యాక్సిమం మావన్నీ టెంపుల్ ట్రిప్సే ఉంటాయి. అండ్ పిల్లలు కూడా అలాగే మాకు సహకరిస్తారు. దెన్ ఎవర్ ఫీల్ బోర్ అంటే నువ్వు మమ్మల్ని గుళ్ళకే తీసుకెళ్తున్నావు, లైక్ మాకు ఎంజాయ్ చేసే ప్లేసెస్ లేవు అలా ఇలా అనే పిల్లలు అయితే లక్కీలీ కాదు నాకు. సో వాళ్ళు కూడా టెంపుల్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళతో నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ నాన్న వచ్చినప్పుడే కదా మనం ఇట్లా వెళ్ళగలుగుతాము. నార్మల్ డేస్లో ఎలాగో బెంగళూరులోనే ఉంటాము, మీరు ఏది అడిగితే అదే, అంటే మాల్స్ అని లేక పిల్లలు అడిగే గేమ్ జోన్స్ అని లేకపోతే సంథింగ్ ఎల్స్ ఇదే. కాబట్టి అట్లీస్ట్ ఇయర్లీ కొన్నిసార్లు అయినా కూడా నాన్న వచ్చినప్పుడు మనం మంచిగా ఇట్లా పిలిగ్రిమ్ ప్లేసెస్కి వెళ్దాము అని చెప్పడం వల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా దే డిడ్ంట్ ఫీల్ బోర్, అసలు ఎప్పుడు ఇబ్బందే పెట్టలేదు నన్ను అయితే. సో తిరువణామలై అనేది మా ట్రిప్లో మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. మేము మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఆన్ ద వే అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ రోడ్ అయితే నాకు చాలా 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 ఇష్టమైన రోడ్డు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్ అనమాట తిరువణామలై వెళ్ళేటప్పుడు. సో ఎందుకంటే అటు ఇటు పచ్చని చెట్లతోటి ఎప్పుడు కొండల మధ్యలో చాలా పెద్ద రోడ్డు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది, ట్రాఫిక్ చాలా కమ్మీ ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఆరాంగా వెళ్ళొచ్చు. అయ్యో డబుల్ రోడ్ అయినా కూడా సమ్ టైమ్స్ మీకు తెలుసు కదా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అలా కాకుండా ఆరాంగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అది చాలా పెద్ద రోడ్డు, బాగుంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రోడ్. అండ్ ఈ రోడ్లోని మేము కంపల్సరీగా ఆగే ప్లేసు శ్రీనిధి. ఇది మా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అనమాట. తిరువణామలై వెళ్తున్నాము అంటే ఈ ప్లేస్ దగ్గర స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా మేము వెళ్ళమన్నమాట. అంటే ఈ ప్లేస్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే వీ థాట్ సంథింగ్ లైక్ ఏదో మిస్సింగ్ అని అనమాట. మా ట్రిప్లో కంపల్సరీగా ఇది ఉంటుంది. అండ్ మనం కూర్చోడానికి కూడా డైనింగ్ అంతా చాలా బాగుంటుంది, బట్ ఇట్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, బాగుంటుంది. అంటే పిల్లలతో వచ్చినప్పుడు మెయిన్ మనం చూసుకోవాల్సింది కంఫర్ట్ జోనే కాబట్టి. సో మేము ఇక్కడైతే కంపల్సరీ ఆగుతాము. ఫుడ్ కూడా బాగుంటుంది. ఇంకా అది ఫినిష్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యాం మళ్ళీ. అలా వెళ్తూ ఉండగా మెయిన్ రోడ్డు పక్కనే మంచి ఎక్సలెంట్ మల్లె తోట దొరికింది. యూజువల్లీ మేము వెళ్ళేటప్పుడు ప్రతిసారి చూస్తాము, ఇది సీజన్ కాబట్టి హ్యాపీగా మల్లె తోట మేము చూడగలిగాము. అన్నీ కోసేస్తున్నారు అప్పుడే. నాకు ఎక్కడో ఒక 10-15 మొగ్గలు మాత్రమే దొరికాయి. సో అయినా మనకి చేతులు ఆగవు కాబట్టి లైక్ అంతా సర్చ్ చేసి కొంచెమే పూలను నేను కోసుకోగలిగా. సో మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేశాము అరుణాచలంకి అయితే. సో అరుణాచలం గురించి ఎంత చెప్పినా తనివి తీరదండి. అరుణాచలం అనే పేరులోనే ఒక మహిమాన్వితమైన శక్తి ఉంటుంది. అరుణాచలీశ్వర అని తలిచిన వెంటనే మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా తొలగిపోతాయంట. సో మన అరుణాచల చరిత్ర గురించి అక్కడికి వెళ్ళినాక గిరి ప్రదక్షిణ చేస్తూ మాట్లాడుకుందాం. ఇలా మాటల్లో చూసేసారా మా హోటల్ వచ్చేసేసింది. నేను వచ్చేసి ఈసారి ఎల్లోరా అనే హోటల్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు యూజువల్లీ నేను సీజన్స్ బుక్ చేస్తుంటాను తిరువణామలైలో. ఈసారి కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఎల్లోరా తీసుకోవడం జరిగింది. కానీ ఎల్లోరా ఎందుకు తీసుకున్నాను అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు కనిపించింది. మనం ఎంతైతే దేవుణ్ణి నీ దగ్గరికి రావాలి నిన్ను చూడాలనుకుంటామో ఆయన కూడా మనకు అంతే దగ్గర అవుతుంటారు అనుకోండి. ఒక్కసారి హోటల్ సంగతి పక్కన పెడితే ఇక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మాకు కొండ అంటే అరుణాచలగిరి మాకు పక్కనే ఉందండి. సో మా రూమ్లో నుంచి చక్కగా
గిరిని మేము పొద్దున్నే నిద్ర లేకగానే కూడా దర్శించుకోవచ్చు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఈ హోటల్ పేరు వచ్చేసి ఎల్లోరా హోటల్స్. హోటల్ అయితే అల్టిమేట్గా ఉంది, చూడండి మీరే ఒకసారి. హోటల్ అయితే చాలా చాలా బాగుంది. రిసెప్షను అండ్ కార్ పార్కింగ్ అయితే ఎంత పెద్ద కార్ పార్కింగ్ మీరే చూసారు కదా. అండ్ వాళ్ళ రిసీవింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడికి రాగానే చూడండి, గణేశుడిని చూసుకొని మొదటిగా మనం గణేశుడికి నమస్కారం చేసుకొని ఇక్కడి నుంచి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో అంతా ఫార్మాలిటీస్ ఫినిష్ చేశాను. అండ్ మళ్ళీ బయటకు వచ్చి మీకోసం అని చెప్పేసి ఈ కొండని చూడండి ఒకసారి నేను వీడియో తీసి చూపిద్దామని చూపించాను. అండ్ మా రూమ్ నెంబర్ వచ్చేసి 104 అనమాట. హోటల్ అయితే చాలా 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 పెద్ద హోటల్, నాకైతే చాలా నచ్చింది. నా ఫీలింగ్ అయితే సీజన్స్ కన్నా ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. సో హోటల్కి వచ్చేసాము. ఆ కార్డ్ ఇచ్చారు కదా, అది మా చిన్న పాప నేను తీస్తానంది. సో రూమ్ నెంబర్ వచ్చి 104. రూమ్ అయితే అల్టిమేట్గా ఉంది, చూడండి మీరే చూడండి. రూమ్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. మేమైతే డీలక్స్ రూమ్ తీసుకున్నాం అనమాట, సూపర్ డీలక్స్ రూము. ఇది కింగ్ సైజ్ బెడ్ ఇచ్చాడు చక్కగా. అండ్ యాక్చువల్గా మేము నలుగురం కాబట్టి మా పెద్ద పాపకి ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే ఆమె 15 years ఎబో కాబట్టి మా పెద్ద పాపకి ఛార్జ్ చేస్తారు. వాళ్ళు అడిగారు రాగానే మీకు ఎక్స్ట్రా బెడ్ ఇప్పుడే ఇచ్చేమా అని. మేము వద్దని చెప్పామన్నమాట, ఎందుకంటే పగలంతా కూడా బెడ్ వద్దు అని చెప్పేసి. ఇక్కడ కర్టన్స్ తీయంగానే వ్యూ చూశారు కదా ఎంత బాగుందో చూడండి. నిద్ర లేగగానే చక్కగా గిరిని చూసి నమస్కారం చేసుకోవచ్చు. నేను దీన్ని జూమ్ చేయడానికి రీజన్ వచ్చేసి మీరు చూశారు కదా, అక్కడ మీరు గమనిస్తే నేను జూమ్ చేసినప్పుడు నందీశ్వరుడు క్లియర్గా కనిపిస్తున్నాడు. మీకు ఎంత క్లియర్గా నందీశ్వరుడు కనిపిస్తున్నాడో చూడండి. అదిగోండి చూడండి, మీకు చూస్తే 2 కళ్ళు, మొదట మూతి ఉంటుంది కదా, ఆ మూతి ఆ పైన చూడండి అక్కడ. నేను కావాలని మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్లియర్గా నందీశ్వరుడు ఉన్నాడో. అండ్ ఇక్కడ వచ్చేసేసి బాత్రూమ్ కూడా చాలా పెద్దది, చాలా నీట్గా చాలా క్లీన్గా ఉందన్నమాట. ఇక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదండి, ఇప్పుడైతే భోజనం చేయడానికి రెస్టారెంట్కి వెళ్తున్నాం మేము. రెస్టారెంట్ పేరు వచ్చేసి జీవితం, హోటల్ పేరు వచ్చేసి ఎల్లోరా హోటల్స్, రెస్టారెంట్ పేరు వచ్చేసి జీవితం. సో ఇంకా మేమైతే ఫుడ్ ఆర్డర్ చేయలేదు. హోటల్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. మనం కూర్చోడానికి డైనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్లేస్ చాలా పెద్దగా ఉంది. రెస్టారెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇవన్నీ చెప్తున్నారు మీకు ఎంత పడింది అని అడగొచ్చు మీరు. నాకు వచ్చేసి మా నలుగురికి కలిపి 4200 పడిందండి ఈ రూము ఒక్క రోజుకి వచ్చి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సో మా పిల్లలు ఇద్దరు పాస్తా కావాలన్నారు, వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేశాను. ఇప్పుడు వీళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అనమాట. అంటే మేము రావడమే 4-4:30 అయిపోయింది కాబట్టి 1 గంట రెస్ట్ తీసుకున్నాము. అండ్ వీళ్ళకి ఫుడ్ పెట్టించేసి వాకింగ్ స్టార్ట్ చేశాను. పక్కకు రండి. యాక్చువల్గా ఈరోజు నా వాకింగ్ వచ్చేసి చాలా పాత మొక్కండి. అది ఒకసారి నేను మా హస్బెండ్ మా పాపతో స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసేటప్పుడే నేను దండం పెట్టుకున్నాను శివయ్యకి, ఎందుకంటే నేను మా చిన్న పాపతో స్టార్ట్ చేశాను. అప్పుడే దండం పెట్టుకున్నాను. ఆ పాప ఎంత దూరం నడవగలిగితే అంత దూరం నడిచి ఇంకా అక్కడి నుంచి తర్వాత నడుస్తాను స్వామి అని. సో అలాగే మేము 3 లింగాలు అంటే ఫస్ట్ నేను ఎప్పుడు కూడా నాకు సెంటిమెంట్ ఏంటి అంటే నేను రాజగోపురం దగ్గర నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తాను గిరివలయం. ఎప్పుడైనా సరే గిరివలయం అంటే గిరి ప్రదక్షిణ. సో రాజగోపురం ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, మూడోది వచ్చేసి మనకి యమలింగం. సో 3 లింగాలు లక్కీగా అది నడవగలిగింది. ఇంకా అక్కడి నుంచి అది నడవలేకపోయిందనమాట. సో దానివల్ల ఏమైంది అంటే అక్కడ నమస్కారం చేసేసుకున్నాము, స్వామి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంటిన్యూ చేస్తాను, ఇంకా నాకు విధి లేదు అని. సో శివయ్యకి అన్నీ తెలుసు కదండి. సో అందుకని చెప్పేసి అప్పుడు అంతటితో స్టాప్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ మా వారు ఊరు నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి అంటే 3వ లింగం నుంచి మొదలు పెట్టాము, ఫినిష్ చేస్తున్నాం ఇప్పుడు. సో 6:30కి స్టార్ట్ చేశాను. చూద్దాం ఎంతసేపు పడుతుంది అనేది. ఆ తర్వాత మన అరుణాచల చరిత్ర అదంతా కూడా నేను మీకు కంటిన్యూ వ్లాగ్లో చెప్తాను మీకు. ఇప్పుడు మనం అరుణాచల ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. ఆలయం లోపల, బయట మరియు గుడి చుట్టుప్రక్కల, కొండ చుట్టుప్రక్కల మొత్తం కూడా 360 తీర్థాలు ఉన్నాయి. ప్రధాన చెరువులు బ్రహ్మతీర్థం, శివగంగ తీర్థం, అగ్నితీర్థం మరియు ఇంద్రతీర్థం. ఇది శివుని 5 నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతోంది.
ఇది అగ్ని స్థలం యొక్క మూలకాన్ని సూచిస్తుంది. తిరువణ్ణామలై షడధార ప్రదేశాలలో మణిపూరక చక్రంగా పరిగణించబడుతోంది. ఇక్కడ కొండనే మహాశివుని స్వరూపంగా భావిస్తారు. ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభ రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుగొనటానికి బయలుదేరుతారు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి దాని చివర భాగాన్ని చూడటానికి ఎత్తుకు ఎగిరిపోతాడు. వీరిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని కనుగొనలేకపోతారు. పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరూ పూజించి అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చి శివుడు తనను తాను వెల్లడించెను. అదే తిరువణ్ణామలై అనే పిలువబడే కొండ. శివుడు పూజ కోసం లింగ రూపాన్ని ధరించెను. ఇది లింగోద్భవం శివలింగం ఆవిర్భవం జరిగిన ప్రదేశం. తమిళంలో అన్ను అంటే చేరుకోదగినది మరియు అన్న అంటే చేరుకోలేనిది అని అర్థం. మలై అనే పదానికి కేవలం కొండ అని అర్థం. అన్నామలై అనే పేరుపై పురాణ కథ నుండి వచ్చింది. ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని తీసుకున్నాడు. ఇది అగ్ని స్తంభానికి ప్రతీక. దీని పరిమితులు బ్రహ్మ లేదా విష్ణువు చేరుకోలేదు. సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు, అచల అంటే కొండ, అరుణాచలం అంటే ఎర్రని అగ్నిస్తంభం నుండి వెలువడిన కొండ అని అర్థం. అన్నామలై కృతయుగంలో అగ్నికొండ, త్రేతాయుగంలో రూబికొండ, ద్వాపరయుగంలో బంగారు కొండ, కలియుగంలో రాతికొండగా మారింది. సూర్యుడు, అష్టవశువులు, బ్రహ్మ, చంద్రుడు, విష్ణువు మరియు కొందరు స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది. ఒక మహర్షి శాపము చేత పిల్లి మరియు గుర్రముగా మారిన ఇద్దరు విద్యాధరులు ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శాప విముక్తులయ్యారనే పురాణ గాథ కూడా ఉంది. వజ్రంగద అనే పాండ్యరాజు ప్రతిరోజు కొండకు ప్రదక్షిణలు చేసి ఆలయంలో అనేక సేవలు చేసుకునేవాడు. ఆలయం మరియు పట్టణం గురించి ఆసక్తికరమైన విషయాలు. స్మరించుకున్నంత మాత్రమునే ముక్తిని ప్రసాదించే ప్రదేశమే తిరువణ్ణామలై. ఇక్కడ కొండయే భగవంతుని స్వరూపము. కొండ ప్రదక్షిణ అనగా గిరి ప్రదక్షిణ చేయటం ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతి. కొండ చుట్టుకొలత 14 కిలోమీటర్లు. పౌర్ణమి రోజు ఈ కొండకు ప్రదక్షిణ చేయటం చాలా శ్రేయస్కరం. కొండ చుట్టూ 8 ప్రత్యేక లింగాలు 8 దిక్కులలో ఉన్నాయి. ఈ అష్టలింగాలు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగాలు. ప్రధాన ఆలయం అరుణాచల కొండ దిగువన ఉంటుంది. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాకారములతో విస్తరించి ఉంది. బయట ప్రాకారమునకు 4 వైపులా 4 ప్రధాన గోపురాలున్నాయి. రాజగోపురం తూర్పు దిశలో ఉంది మరియు ఇది తమిళనాడులో 2వ అతి పెద్ద గోపురము. ఇది 217 అడుగుల ఎత్తు మరియు 11 మెట్లు కలిగి ఉంటుంది. దక్షిణ గోపురం తిరుమంజన గోపురం అని, పడమర గోపురం పేయి గోపురం అని, ఉత్తర గోపురం అమ్మాళ్ గోపురం అని అంటారు. ఈ ఆలయంలో 5వ మరియు 4వ ప్రాకారముల మధ్య బయట ప్రాకారము వలె ప్రతి దిశలో 4 గోపురాలు ఉన్నాయి మరియు 4వ గోపురము మరియు 3వ ప్రాకారముల మధ్య ద్వారముగా తూర్పున కిలిగోపురం అని పిలువబడే ఒక గోపురం ఉంటుంది. తూర్పు గోపురం రాజగోపురం. ప్రత్యేకంగా నృత్యం మరియు ఇతర కళారూపాలను వర్ణించే అనేక శిల్పాలను ఇక్కడ ప్రసిద్ధిగా చెక్కబడి ఉంది. అరుణాచలేశ్వరుని ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉంటుంది. దీనిని పీ టవర్ యొక్క కుడివైపున చూడవచ్చును. రమణ మహర్షి తపస్సు చేసి అనుగ్రహం పొందిన ప్రదేశం
ఆలయంలోనికి ప్రవేశించగానే కనిపిస్తుంది. సర్వసిద్ధి వినాయకుని కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళ లింగేశ్వరుని సన్నిధి ఉన్నది. ఈ ఆలయం అరుణగిరినాథ్ జీవితంలో ఒక గొప్ప మలుపు అని నమ్ముతారు. ఆలయం లోపల కంభాటి లాయన్ సన్నిధి మరియు జ్ఞానపాల్ మండప సన్నిధి చూడవచ్చు. మామూలుగా అన్ని దేవాలయాలలో ఉపయోగించే అష్టబంధనాలు కాకుండా అరుణాచలేశ్వర్ ఆలయంలో స్వర్ణ బంధనం, స్వచ్ఛమైన బంగారముతో చేసిన శివలింగ బంధనం ఉపయోగించబడి ఉన్నది. మూలస్థాన భగవంతుడు అరుణాచలేశ్వర స్వామి తన నుదిటిపై వజ్రపు త్రిపుండంతో బంగారు కవచం కలిగిన నాగభరణాన్ని ధరించి ఉంటాడు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కార్తీక దీపోత్సవం. కార్తీక మాసములో కార్తీక దీపం 10 రోజుల పండుగ. కార్తీక మాసంలో కృతికా నక్షత్రం రోజున పరమశివుడు విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడు. ఈ రోజున కార్తీక దీపం పండుగ జరుపుకుంటారు. భరణి నక్షత్రం రోజున ఉదయం అరుణాచలేశ్వర ఆలయములో మహాదీపం వెలిగించి 5 దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలను అరుణాచలేశ్వరుని సన్నిధి దగ్గర ఉంచుతారు. ఆ తరువాత ఈ సాయంత్రం ధ్వజస్తంభం సమీపంలోని మండపంలోనికి పంచమూర్తులు తరలి వస్తారు. అప్పుడు అర్ధనారీశ్వరుడు గర్భగుడి నుండి బయటికి వస్తారు. ఆయన ఎదురుగా అఖండ దీపము వెలిగించి కొండపై మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపములో కొండపైన దర్శనమిస్తాడు. మహాదీపం వెలిగించినప్పుడే అర్ధనారీశ్వరుడు దర్శనం కోసం బయటకు వస్తారు. వారు మిగిలిన రోజుల్లో తన మందిరాన్ని విడిచిపెట్టారు. ఈ మహాదీపం కొండపై 11 రోజుల పాటు వెలిగే ఉంటుంది. తిరువణ్ణామలై కొండపై దీపం వెలిగించే వంశ పారంపర్య హక్కు జాలరుల భరద్వాజ వంశానికి చెందిన వారికే ఉంటుంది. దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు వారిని సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావలసిన సామాగ్రిని పంపిస్తారు. ఈ మహాదీపాన్ని దర్శిస్తే రానున్న 21 తరాల వారికి పుణ్య ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ దేవాలయము పార్వతీ పరమేశ్వరులకు అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయము. మరియు ఇక్కడ శివుడు పార్వతీమాత పేరు వచ్చేసి ఇక్కడ మనకి అమిత కుచలాంబాదేవి రూపంలో పార్వతీమాత ఇక్కడ వెలిసి ఉంటుంది. ఇక్కడ అమిత కుచలాంబ దేవాలయం 12వ శతాబ్దంలో ప్రత్యేకంగా స్థాపించబడింది. శాసనాలలో తిరుకామకొట్టం అని గుర్తించబడి ఉంది. అండ్ నాకు తెలిసిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే, మనం ఈ గిరిజ ప్రదక్షిణ చేసేటప్పుడు మనము లెఫ్ట్ సైడ్లోనే చేయాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే లైక్ పెద్దవాళ్ళు చెప్తుంది, కానీ ఇక్కడ చాలామంది చెప్తుంది ఏంటంటే లెఫ్ట్ సైడ్లోనే మనం వాక్ చేయాలంట. రైట్ సైడ్లో యాక్చువల్గా మనకి కొండ ఉంటుంది. ఆ కొండ దగ్గర ఇప్పటికి కూడా ఎంతోమంది దేవతలు ఋషులు మనకి కనిపించని రూపంలో ఇప్పటికీ కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారంట. అందువలన మనల్ని లెఫ్ట్ సైడే నడవమంటారు. సో ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ ముగించుకొని రాజగోపురం దగ్గరికి వస్తున్నాను. నేను చెప్పాను కదా, నాకు రాజగోపురం చాలా సెంటిమెంటు. అందుకే నేను రాజగోపురంకి వచ్చి కర్పూరం వెలిగించి, స్వామి నాది నీకు మొక్కుకున్న ప్రదక్షిణ ముగిసింది అని నమస్కారం చేసుకుంటున్నాను. ఇది రాజగోపురము. సో రాజగోపురం అన్ని గోపురాల కన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి రాజగోపురం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయిపోయిందండి. మేము మొక్కుకున్న గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో అంత ఈజీగా అయితే ఏం కాదు, అంత ఈజీ అయితే ఏం లేదు. మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది. సో 7కి స్టార్ట్ చేసాము, 11:30కి ఫినిష్ చేసాము. చాలా కష్టంగా ఉంటుంది, కానీ చెయ్యాలి అనుకున్న ఒక సంకల్పంతో స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. సో గుడ్, బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి ఎవరైనా చేయకపోతే మాత్రం. చాలామంది ఉన్నారు ఈరోజు అయితే, లైక్ పౌర్ణమి కాకపోయినా కూడా చాలామంది ఉన్నారు ఈరోజు. సో సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ చేసేసాము. ఎప్పటి నుంచినో ఉంటున్న మొక్కులు మనం అంత ఈజీగా ఎంత ఫాస్ట్గా తీర్చేసుకుంటే అంత మంచిది అంటారు. సో మొక్కు అయితే మాది ఫినిష్ అయిపోయింది. హైలైట్ ఏంటంటే రేపు మార్నింగ్ 5 o'clock దర్శనం. సో ఇప్పుడు మేము వెళ్ళి రూమ్కి 11:30 ఆల్రెడీ టైము. ఫ్రెష్ అయ్యి పానుకొని మళ్ళీ 4కి లేచి 5కి దర్శనానికి రావాలి.
సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది విషయం. యాక్చువల్గా రేపు మా ప్లాన్లో లేకుండా ఉండే ఇప్పుడు మేము అనుకుంటున్నాము లైక్ గురువాయూర్ వెళ్దాము అని. సో అదంతా రేపు అయితే అప్డేట్ ఇస్తాను. యాజ్ ఆఫ్ నవ్ గుడ్ నైట్.